గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ దే పలికిన సీతారామ కథ. ఈ ధర్మాన్ని రామ 5 నిమిషాలు నువ్వు మర్చిపోయి ఉంటే నీకు గొప్ప మేలు జరుగుతుంది. ఆ మేలు కూడా నాకు అక్కర్లేదు. అదే రాముడి యొక్క గొప్పతనం. శ్రీరామచంద్రుడు అలంకరించుకుని ఇంకొక 5 నిమిషాల్లో బంగారపు సింహాసనాన్ని అయోధ్య నగరాన్ని పరిపాలించేటటువంటి రాజు కింద మారే సమయంలో పినతల్లి కోరిక తీర్చడానికి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. అడిగింది నా తల్లి అడగాలి కానీ పినతల్లి అడిగితే నేనెందుకు తల వంచాలని, నాకే అవసరం, మీరు చూసుకోండి అని దశరథ మహారాజు అనలేదు. నువ్వు నా తండ్రివే, నీకు నాకు హక్కు ఉంది, నా మీద అడిగే హక్కు ఉంది, నా మీద పెత్తనం చెలాయించవచ్చు. పినతల్లికి ఏం హక్కు ఉన్నది? ఆవిడకి ఏం సంబంధం లేదు. అడగాలన్నా పెట్టాలన్నా తిట్టాలన్నా నా తల్లికే తప్ప నీకెక్కడ ఉన్నదని ఆ పినతల్లిని అడగలేదు, తండ్రిని ఎదిరించలేదు. రామచంద్రుడు సింహాసనం అధిష్ఠించబోయే సమయంలో ఇంకా ఏంటి ఎవరు రాలేదు, దశరథ మహారాజు రాలేదు, ఇదన్నీ అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో కైకేయి కబురు పెడితే తన కైకేయి భవనానికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. వెళ్ళిన తర్వాత రాత్రి నుంచి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయినటువంటి దశరథ మహారాజును చూశాడు.
చూసి నా వల్ల ఏవైనా పొరపాటు జరిగిందా, అందరూ ఆనందంగా ఉన్నారు, పట్టాభిషేకం జరుగుతుందని అన్ని ఎదురు చూస్తుంటే నా తండ్రి ఎందుకు ఇలా శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నాడు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని అడిగితే, నీ తండ్రి నిన్ను చూడటానికి మొహం చాటేసుకుంటున్నాడు, నువ్వేమంటావో ఏమని అంటావో, బెదిరిస్తావో భయపడతావా అని భయపడుతున్నాడు. ఏమున్నది అలా అంటానికంటే, గతంలో నీ తండ్రి నాకు 2 వరాలు ఇచ్చాడు, అవసరమైనప్పుడు కోరుకుంటానని, ఇప్పుడు నాకు అవసరమైంది కోరుకున్నా, నా కొడుకుకి భరతుడికి పట్టాభిషేకం చేయాలి, నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి పోవాలని కోరుకున్నాను. 14 సంవత్సరాలు ఎందుకు పోవాలని కోరుకున్నావు అంటే, అందులో కూడా ఒక రహస్యం. 14 ఏళ్లలో నా కొడుకు సంసిద్ధుడైపోతాడు, ఇంకా మొత్తం రాజ్యభారం అంతా తన కంట్రోల్లో వస్తుంది, ప్రజలంతా కూడా ఆయన ఆమోదించేస్తారు, రాముడిని మర్చిపోతారు. ఇంకా రాముడు వచ్చినా నా కొడుక్కి ఏమీ హాని ఉండదు, ఈ లోపల వస్తే ప్రమాదం ఉంటుందని 14 సంవత్సరాలు వనవాసానికి. శ్రీరామచంద్రుడు నవ్వుతూ ఒక్కటే మాట అన్నాడు, ఇంత చిన్న కోరిక గురించి నా తండ్రిని అడగాల, నువ్వే నాకు చెప్తే నేనే వెళ్ళిపోయాను కాదు అని. శ్రీరామచంద్రుడు ఒక ధర్మనిష్టను, పితృభక్తిని ఎంత గొప్పగా ప్రదర్శించాడో అది రామాయణ ఒక గొప్పతనం. ఏమంటున్నాడంటే, ధర్మ నిరతి వర్ధిల్లు శీలుడు, ధర్మ మరసి వర్ధిల్లు. అటువంటి ఎంత ఉపయోగకరమైనటువంటిదైనా సరే తప్పుడు మార్గంలో వెళ్తే నాకు మేలు జరుగుతుందంటే, అట్లాంటి మేలు నాకు అక్కర్లేదు, ధర్మ మార్గంలో కలిగే ప్రమాదాలు ఎన్నొచ్చినా నేను ఎదిరిస్తాను, దాన్ని భయపడిపోయి పారిపోయేది లేదు. అది రాముడి యొక్క గొప్పతనం. కీర్తి ప్రతాప సంపన్న సద్గుణుడు పురుషోత్తముడమ్మ శ్రీరామచంద్రుడని ఆ రాముడి గురించి పొగుడుతూ, ఇంకా 2 మాటలతోటి లక్ష్మణుడి గురించి తేల్చేశాడు. లక్ష్మణుడు సామాన్యుడు కాదమ్మా. ఏమన్నాడంటే, అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అల్లిట రాముని సరిపోలువాడు. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అల్లిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయై చెలగడు, అజేయుడు శత్రు భయంకరుడు. అన్నకు తోడు నీడయై చెలగడు, అజేయుడు శత్రు భయంకరుడు. సామానులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు. సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే. అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు. అన్నకు తోడు నీడయ్యై చలిగాడు. ఎంత గొప్ప భాతృప్రేమ. కుటుంబంలో అన్నదమ్ములు ఎలా కలిసి ఉండాలో కూడా రామకథ చూపించింది. కుటుంబం అంటే అందరూ కలిసి ఉంటేనే కుటుంబం. జీవితంలో ఏదున్నా పంచుకుని తింటేనే ఆనందం అని చూపించినటువంటి గొప్ప సంస్కృతి రామాయణం. రావణాసుడు మరణించే సమయంలో రాముడితో ఒకటే ఒక మాట అన్నాడు, రామ, నా మరణానికి కారణం ఏంటంటే నేను చేసిన పాపమో ఇవేవి అన్ని కారణాలున్నా నీ విజయానికి మటుకు కారణం నీ తమ్ముడు లక్ష్మణుడు అని చెప్తాడు. నీకంటే గొప్ప కులంలో పుట్టాను, బ్రాహ్మణ కులంలో పుట్టాను, నీకంటే పెద్ద నగరం నాది లంకా నగరం, నీకంటే కూడా గొప్ప సిరి సంపదల్లో నాకు మించిన వాడు ఈ లోకంలో ఎవడు లేడు. తపస్సులో కూడా నేను ఎంతో గొప్ప తపస్సు చేసినటువంటి వాడిని, శివుణ్ణి మెప్పించినటువంటి వాడిని, ముల్లోకాల్లో అన్నిటినీ జయించినటువంటి వాడిని. ఎవరు నన్ను ఎదిరించలేరు, ఎవరు నా ముందర నిలబడలేరు. సూర్యుడు కూడా నా దగ్గర అనుమతి తీసుకునే ఉదయించాలి. అలాగే చంద్రుడు కానీ, వరుణుడు కానీ, వాయుదేవుడు కానీ, అగ్నిదేవుడు కానీ ఎవరికైనా వాళ్ళ శక్తి నా ముందర చూపించలేరు. అగ్నిదేవుడు కూడా నువ్వు ఆగు అంటే ఆయన తాపాన్ని ఆపుకుని అలా చల్లగా ఉండాల్సిందే. అట్లాంటి నేను నీ చేతిలో మరణించానంటే కారణం ఏంటంటే, నా తమ్ముడైన విభీషణ్ నన్ను వదిలిపెట్టిపోయాడు, నీ తమ్ముడైన లక్ష్మణ్ నీ వెంట వచ్చాడు.
నీ అన్నదమ్ముల ప్రేమ ఐక్యతే నిన్ను రక్షించింది, నిన్ను విజయాన్ని కలిగించింది. ఆ రామలక్ష్మణులు ఇద్దరి గురించి చెప్పిన తర్వాత ఇంకా మా వానర సోదరులు ఇద్దరు ఉన్నారు, వాలి సుగ్రీవులు. వాళ్ళిద్దరి మధ్యన మనస్పందన కలిగితే ఎంత ప్రమాదమో. తమ్ముడు వల్ల అన్న మరణమైపోయింది, అన్న వల్ల తమ్ముడు కష్టాలు పాలయ్యాడు కనుక మనస్పర్ధలు వస్తే ఎంత ప్రమాదం ఉంటుంది, కుటుంబం ఎలా విచ్చలవిడిగా అవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ వానరుల్ని ఉదాహరణగా చూపిస్తూ చెప్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, వారి నడుమ చెలరేగే తగవులు. వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, వారి నడుమ చెలరేగే తగవులు. సుగ్రీవుని వాలి పారద్రోలేను, తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుని వాలి పారద్రోలేను, తమ్ముని భార్యను తాను హరించెను. సుగ్రీవుడోడి పారిపోయెను, ఋష్యమూకమను గిరిపై తాగెను. సుగ్రీవుడోడి పారిపోయెను, ఋష్యమూకమను గిరిపై తాగెను. అని హనుమంతుడు సీతతో పలికె, అని హనుమంతుడు సీతతో పలికె. అంజలి ఘటించి చెంతన నిలిచే, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యమూకమున చేరియున్నాము. సుగ్రీవుని సేవించుచు మేము ఋష్యమూకమున చేరియున్నాము. ఆ సమయాన సమీపవనాల ఒడగాంచినాము రామలక్ష్మణుల. ఆ సమయాన సమీపవనాల ఒడగాంచినాము రామలక్ష్మణుల. వల్కల దానులై ధనుర్ధానులై వెదకుతున్నారు వడవుల పాలై. వల్కల దానులై ధనుర్ధానులై వెదకుతున్నారు వడవుల పాలై. అని హనుమంతుడు సీతతో పలికె, అని హనుమంతుడు సీతతో పలికె. అంజలి ఘటించి చందన నిలిచి, శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. రామలక్ష్మణుల సుగ్రీవుడు గని భయపడి పరుగిడి శిఖరము బ్రాకెను. వృత్తాంతమరసి వేగనమని వారి కడకు నొంటిగా పంపెను. వృత్తాంతమరసి వేగనమని వారి కడకు నొంటిగా పంపెను. కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల. కాంచినాడ శ్రీరామలక్ష్మణుల పొందినాడ దివ్యానుభూతుల. అని హనుమంతుడు సీతతో పలికె, అని హనుమంతుడు సీతతో పలికె. అంజలి ఘటించి చందన నిలిచి,
శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని చేర్చినాడ రామలక్ష్మణుల సుగ్రీవుని కడ భుజముల నిడుకొని చేర్చినాడ రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞలమూనిరి రామ సుగ్రీవులు సంభాషించిరి మిత్రులైరి ప్రతిజ్ఞలమూనిరి రాముడు వాలిని సంహరించునని సుగ్రీవుడు నిర్ణయించునని రాముడు వాలిని సంహరించునని సుగ్రీవుడు నిర్ణయించునని అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ ఋషముఖమున నీవు వైచినవి సొమ్ములయు మాటడనున్నవి ఋషముఖమున నీవు వైచినవి సొమ్ములయు మాటడనున్నవి ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడువిలగించి ఆ సొమ్ముల శ్రీరాముడు గాంచి నిన్ను గనినటులా కడువిలగించి నిన్నడ కాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు నిన్నడ బాసిన రామచంద్రుడు నిద్రాహారములు మరచినాడు అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ కోదండ పాణి అండదూచుకొని సుగ్రీవుడు కృష్ణుధ చేరుకొని కోదండ పాణి అండదూచుకొని సుగ్రీవుడు కృష్ణుధ చేరుకొని కోరికి రమ్మని వాలిని పిలిచి ఇరువురి నడుమా పోరు చెల్లగే కోరికి రమ్మని వాలిని పిలిచి ఇరువురి నడుమా పోరు చెల్లగే శ్రీరాముడు ఒకే బాణము చే అతి బలశాలిని వాలిని కూల్చే శ్రీరాముడు ఒకే బాణము చే అతి బలశాలిని వాలిని కూల్చే అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చందన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ సుగ్రీవుడు వానర రాజయ్యను నిన్ను వెదకగమవు అజ్ఞాపించెను సుగ్రీవుడు వానర రాజయ్యను
నలువంకలకు వెడలినారు నీ జాడక్రియుటకు వానర వీరులు నలువంకలకు వెడలినారు నీ జాడక్రియుటకు అంగదుడానిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము అంగదుడానిగా మేము కొందరము దక్షిణ దిశగా పయనించినాము అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ రావణుడు నిన్ను గొనిపోయనని లంకలోన బంధించియుండుడని రావణుడు నిన్ను గొనిపోయనని లంకలోన బంధించియుండునని పక్షిరాజు సంపత్తి మాట విని సాగర తీరము వేగ చేరితిని పక్షిరాజు సంపత్తి మాట విని సాగర తీరము వేగ చేరితిని శతయోజనముల వారిని దాటి ఒంటిగా నేను లంక చేరితిని శతయోజనముల వారిని దాటి ఒంటిగా నేను లంక చేరితిని అని హనుమంతుడు సీతతో పలికే అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమానుడు పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ముందర రాముడు గురించి గొప్పగా వర్ణించాడు, తర్వాత లక్ష్మణుడి గురించి చాలా చక్కగా చెప్పాడు. ఇంకా అడగకుండానే వాలి సుగ్రీవుల గురించి, అమ్మా మా వానర సోదరులు ఎట్లాంటి వాళ్ళు, వాలిని ఎందుకు వధించాల్సి వచ్చింది, సుగ్రీవుని ఎందుకు రాజు చేయాల్సి, ఏదో స్వార్థ చింతనతో సుగ్రీవుడు ఉపయోగపడతాడని వాలిని వధించలేదు. వాలి చేసినటువంటి మహాపాపానికి ఆయనకి విధించాల్సినటువంటి శిక్షను విధించాడు. తర్వాత ధర్మస్థాపన చేసి సుగ్రీవుని రాజుగా చేశాడు. అంతేకాకుండా ఎప్పుడైతే సుగ్రీవుడు రాజయ్యాడో మా వానరులంతా కూడా 4 దిక్కుల్లోనూ తమను వెతుకుతుంటే దక్షిణముఖంగా కొంతమంది వానరులతోటి నేను వచ్చాను. మా వానర సోదరులంతా కూడా సముద్రం అవతల వైపు ఉంటే నేను ఒక్కడే ఒంటరి వాడిని సముద్రం దాటాను. శతయోజనాల విస్తీర్ణం అంటే 800 మైళ్ళ సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. లంకానగరం అంతా గాలించాను, తమని చూడగలిగాను, తమని రక్షించుకోగలిగాను అని చెప్తూ ఇంకా అడగకుండానే తన తల్లిదండ్రుల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్తున్నాడు. మానవ ధర్మము మానవత్వము ఎంత గొప్పదో, కుటుంబంలో అందరి యొక్క విలువలు ఎట్లాగుంటాయో, కుటుంబంలో ఒక కష్టం వచ్చిందంటే కేవలం ఆ వ్యక్తికే ఆపాదించదు, ఆ వ్యక్తి ఒక్కడే అనుభవించడు, కుటుంబ సభ్యులందరూ అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఒక కుటుంబంలో ఏ ఒక్కరు మంచి పని చేసినా దాని ఒక ఫలితం కుటుంబ సభ్యులందరికీ వస్తూ ఉంటుంది. అలాగా హనుమంతుల వారు ఎంత గొప్పగా తన తల్లిదండ్రుల గురించి కూడా పితృభక్తి మాతృభక్తిని, అక్కడ రామచంద్రుడు ఎట్లాంటి వాడు తల్లిదండ్రుల్ని ఎంత గొప్పగా గౌరవించాడో పూజించాడో, హనుమంతుల వారు ఆయన దూత ఆయన భక్తుడైన హనుమంతుల వారు కూడా తన తల్లిదండ్రుల గురించి అంత గొప్పగా చెప్పుకున్నాడు. సందర్భం కాదు కానీ చెప్పుకున్నాడు. ఎందుకంటే అది మన ధర్మం. ఈ భూమి మీద మనం పుట్టాము, ఈ భూమి మీద మన ఈ భోగము భాగ్యము అన్నీ అనుభవిస్తున్నామంటే కేవలం ఆ తల్లిదండ్రుల యొక్క వాత్సల్యము, ఆ పుణ్య ఫలమే. కనుక ఆ హనుమంతుల వారు ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఇదంతా రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.